హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఐ హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అయినా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఫిజికల్గా బాగున్నా మెంటల్గా మాత్రం అస్సలు బాగుంటారు అనమాట. నేను కూడా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్నే. మనము ఏదైనా ఒక కంటెంట్ కోసం యూట్యూబ్లో ఎంత క్వాలిటీ కంటెంట్ కోసం ఎదురు చూస్తామో అటువంటి క్వాలిటీ కంటెంట్ అందించడానికి సింహవర్సిటీ ఆల్వేస్ మీకోసం పనిచేస్తూ ఉంది. సో డెఫినెట్గా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎంత క్వాలిటీ కంటెంట్ అందించానో మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియోలో మనం జనవరి 2025 కరెంట్ అఫైర్స్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ఏవైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకోవడం జరిగింది. మనం ఇది రివర్స్ ఇంజనీరింగ్ చేస్తామన్నమాట. క్వశ్చన్స్ నుంచి మనం సబ్జెక్ట్ని నేర్చుకుంటాము. అది ఎలాగో మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్తే కనుక ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తే కనుక వేర్ ఈస్ ద ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అండర్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్. తెలుగులో చూస్తే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఏర్పాటు చేయబడుతున్న మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎక్కడ ఉంది? దీనికి సంబంధించింది మనకి ఇక్కడ ఏమేమి పాయింట్స్ చూసుకోవాలా? అసలు గ్రీన్ హైడ్రోజన్ హబ్ అంటే ఏంటి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడుతుందంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పుడిమడక. పుడిమడక అనేది ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని ప్రారంభించింది ఎవరంటే మన పిఎం నరేంద్ర మోడీ గారు. అండ్ దీనికి కాస్టింగ్ వచ్చేసి మనకి 1.85 lakhs crores అనమాట. 1.85 lakhs crores అనమాట. సో ఈ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ గ్రీన్ హైడ్రోజన్లో భాగంగా, గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదైతే పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయబడుతుంది. ఇదేంటంటే దీన్ని విశాఖపట్నం నుంచి మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ హబ్ ఏంటంటే మెయిన్ మోటో ఏంటంటే శుభ్రమైన శక్తి మరియు కార్బన్ ఉద్గారాలను అయితే తగ్గించే దిశగా భారతదేశము చేస్తున్న ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషిస్తుంది అనమాట ఇది. ఓకే, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ మిషన్. దాన్ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడి నుంచి ప్రారంభించారు? విశాఖపట్నం నుంచి ప్రారంభించారు. దాని యొక్క ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎక్కడ ఉంది? పుడిమడక, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకే, అర్థమవుతుంది కదా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వార్షిప్స్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ నేవీస్ రిపబ్లిక్ డే పరేడ్ ఏదైతే ఉందో ఆ పరేడ్లో భాగం కాదంటున్నారు. ఇక్కడ తెలుగులో చూస్తే క్రింది యుద్ధ నౌకలలో ఏది భారత నౌకాదళం గణతంత్ర దినోత్సవ పెద్ద ప్రదర్శనలో భాగం కాదు అంటున్నారు. సో ఇవన్నీ మనకి ఏంటిది? ఇవన్నీ వార్షిప్స్ అనమాట. ఈ వార్షిప్ సంబంధించింది ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ సూరత్ ఉంది, వాగ్షీర్ ఉంది, నీల్గిరి ఉంది, విక్రాంత్ ఉంది. ఏది కరెక్ట్ ఆప్షన్? విక్రాంత్ అనమాట. ఓకే, విక్రాంత్. ఈ విక్రాంత్ అనేది మనకు ఈ యొక్క పరేడ్లో పాల్గొనలేదు. అండ్ మిగతావన్నీ సూరత్, ఐఎన్ఎస్ సూరత్ కానీ, వాగ్షీర్ కానీ, ఆ తర్వాత నీలగిరి కానీ ప్రదర్శించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద క్యాబినెట్ అప్రూవ్డ్ సెట్టింగ్ అప్ ద 8th పే కమిషన్ టు రివైజ్ ద శాలరీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్. హౌ మెనీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విల్ బీ ఎఫెక్టెడ్ బై ఇట్? ఓకే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలను సవరించడానికి 8వ వేతన కమిషన్ను ఏర్పాటు చేయడానికి కేంద్రం క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. దీనివల్ల ఎంతమంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రభావితం అవుతారు అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటి? అసలు 8th పే కమిషన్ అంటే ఏంటో తెలియాలి. 8th పే కమిషన్ ఏంటి? మనకు శాలరీ అనేది జీతాల యొక్క పెంపుని, ఆ తర్వాత డేర్నెస్ అలవెన్స్లో భాగంగా సర్దుబాటు చేస్తుంది. ఇది 8th పే కమిషన్ అనేది జనవరి 1, 2026 నుంచి అయితే అమల్లోకి రాబోతుంది. ఓకే, ఈ కమిషన్లో అమలు చేయడానికి ఒక అధ్యక్షుడు 1+2 అనమాట. ఒక అధ్యక్షుడు, 2 సభ్యులు అయితే డెఫినెట్గా ఉంటారు. ఓకే, దీనికి సంబంధించింది అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారంటే మనకి 49 lakhs ఎంప్లాయీస్, 65 lakh పెన్షనర్స్ అనే వాళ్ళు ఇక్కడ బెనిఫిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ నేమ్ ద ప్రోగ్రామ్ లాంచ్డ్ బై AICTE అండర్ నీట్ 4.0 టు ప్రొవైడ్ స్టూడెంట్స్ విత్ కెరీర్ గైడెన్స్ త్రూ ఇండస్ట్రీ మెంటర్స్ అండ్ AI పవర్డ్ టూల్స్ అనమాట. ఇక్కడ తెలుగులో చూస్తే పరిశ్రమ మార్గదర్శకులు
ఏఐ ఆధారిత సాధనాల ద్వారా విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకం అందించడానికి నీట్ 4.0 కింద ఏఐసిటిసి ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి అంటున్నారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ చూస్తే డిజిటల్ ఇండియా మెంటర్షిప్ ప్రోగ్రామ్, 1 స్టూడెంట్ 1 మెంటర్, మెంటర్ కనెక్ట్, నేషనల్ ఎడ్టెక్ అలియన్స్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా ఒక మెంటర్ అనే పర్సన్ ఇంకొక విద్యార్థికి కనెక్ట్ అయి ఉంటే డెఫినెట్గా మనకి ఫర్దర్గా గ్రోత్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఆప్షన్ ఏంటి, 1 మెంటర్ 1 స్టూడెంట్ అనేది కరెక్ట్. ఒక విద్యార్థి ఒక మెంటర్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది నీట్ 4.0లో భాగంగా మనకు అందించడం జరుగుతుంది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అఫిషియేటింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సిఆర్పిఎఫ్ ఫాలోయింగ్ ద రిటైర్మెంట్ ఆఫ్ అనీష్ దయాల్ సింగ్ రిటైర్మెంట్ అవ్వడంతో ఎవరు సిఆర్పిఎఫ్ యొక్క అసోసియేట్ అఫిషియేటింగ్ డైరెక్టర్ జనరల్గా నియమితులు అయ్యారనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూస్తే విఠుల్ కుమార్, విశ్వకర్మ, అలోక్ కుమార్, సునీల్ రాజ్ అవస్థి. ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి, విఠల్ కుమార్ అనమాట. విఠుల్ కుమార్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇంతకుముందు ఎవరు ఉండేదండి, అనీష్ దయాల్ సింగ్ అనే పర్సన్ ఉండేది. ప్రజెంట్ విఠుల్ కుమార్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక, విచ్ శాటిలైట్ ఈజ్ ఇస్రో సెట్ టు లాంచ్ టు ఎనేబుల్ డైరెక్ట్ స్మార్ట్ఫోన్ వాయిస్ కాల్స్ ఫ్రమ్ స్పేస్ నుంచి, అంతరిక్షం నుంచి నేరుగా స్మార్ట్ఫోన్ వాయిస్ కాల్లను ప్రారంభించడానికి ఇస్రో ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఇక్కడ చూస్తే ఆప్షన్స్ వోయగర్, ఆ తర్వాత స్టార్లింక్, ఆ తర్వాత ఆర్టెమిస్ శాటిలైట్, బ్లూబర్డ్ అనమాట. ఏది కరెక్ట్ ఆప్షన్? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బ్లూబర్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్. బ్లూబర్డ్కి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్లూబర్డ్ అంటే మనకి అంతరిక్షం నుంచి స్మార్ట్ఫోన్లకి వాయిస్ కాల్లను ప్రారంభించడానికి ఇస్రో ఉపయోగించిన ఒక ఉపగ్రహం. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ రిలీజ్డ్ ద బుక్ టైటిల్డ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ద ఏజెస్ ఆన్ 2 జనవరి 2025? ఇక్కడ ఎవరు లాంచ్ చేశారనేది క్వశ్చన్ అనమాట. సో జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? అమిత్ షా గారే గుర్తు రావాలి. ఆర్టికల్ 370 రద్దు ఎవరి హయాంలో జరిగింది? అమిత్ షా గారి హయాంలో జరిగింది కాబట్టి మనకి ఆర్టికల్ 370 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ది సేమ్ టైం జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ద ఏజెస్ అనేది 2 జనవరి 2025 నాడు రిలీజ్ చేయడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? అమిత్ షా. ఓకే, నెక్స్ట్ చూస్తే, what is India's rank globally in terms of size of its national highway network? భారతదేశం యొక్క జాతీయ రహదారి నెట్వర్క్ పరిమాణం ప్రపంచ స్థాయిలో ఏ స్థానంలో ఉంది అనేది క్వశ్చన్. ఓకే, మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? నేషనల్ హైవే నెట్వర్క్ సంబంధించింది. అయితే ఇది ఏం కవర్ చేస్తుందంటే ఆల్మోస్ట్ మెట్రో వ్యవస్థ కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ మెట్రో సేవలతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్లలో భారత్ అనేది 3rd పొజిషన్లో ఉండడం జరుగుతుంది. 3rd పొజిషన్. ఓకే, రీసెంట్గా మనకి ఢిల్లీ మెట్రో అనేది 4th స్టేజ్ అనేది స్టార్ట్ అయింది కదా, 4th స్టేజ్ కూడా స్టార్ట్ అయింది. దాదాపుగా మన యొక్క దేశంలో, భారతదేశంలో ఈ యొక్క మెట్రో నెట్వర్క్ అనేది 11 స్టేట్స్లో విస్తరించి ఉందన్నమాట. 11 స్టేట్స్లో ఆల్మోస్ట్ ఒక 23 నగరాల్లో అంటే సిటీస్లో దీని యొక్క లక్షలాది మంది ప్రయాణికులను ఇది కలుపుతూ ఉంది. ఓకే, అయితే ఇది 3rd పొజిషన్ కదా. మరి ఫస్ట్ కంట్రీ ఏది సార్ అంటే, ఫస్ట్ కంట్రీ వచ్చేసి చైనా. ఇది ఎప్పుడు ఫస్టే ఉంటుంది. సెకండ్ వచ్చేసి అమెరికా. ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా అండ్ 3rd వచ్చేసి ఇండియా అనమాట. ఓకే, 3rd పొజిషన్ వచ్చేసి ఇండియా. ఓకే, నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అనమాట 2025లో, ర్యాంక్డ్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, క్వశ్చన్లోనే ఇంపార్టెంట్, నీతి ఆయోగ్ అనేది ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుందని అయితే గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్ ప్రారంభించిన ఆర్థిక ఆరోగ్య సూచిక 2025 ర్యాంకింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆ తర్వాత గోవా, జార్ఖండ్ అనమాట. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఒడిస్సా అనేది కరెక్ట్ ఆప్షన్. అయితే దాదాపుగా ఆల్మోస్ట్ 18+ రాష్ట్రాల యొక్క ఆరోగ్య మన యొక్క ఈ FHIని మనకి ప్రారంభించడం జరిగింది నీతి ఆయోగ్. అయితే దాంట్లో 67.8% దీనికి సంబంధించిన స్కోర్ అనమాట. 67.8 స్కోర్ని మన యొక్క ఒడిశా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. ఒడిశా ఫస్ట్. ఛత్తీస్గఢ్ అనేది 55.2 ప్లేస్తో
సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత గోవా అనేది థర్డ్ ర్యాంక్. సో ఫస్ట్ ఒడిస్సా, సెకండ్ ఛత్తీస్గఢ్ అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి మనకి గోవా అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వీడియో ఇలాగే ఉంటుంది. మనం ఫర్దర్గా 100 క్వశ్చన్స్ కూడా. మీకు ఈ వీడియో ఇది చెప్పే విధానం నచ్చిందా? క్వశ్చన్ త్రూ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామని మీకు అనిపిస్తుందా? డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే కనుక నేను ఫర్దర్గా ఇంకా జనవరిలో కవర్ అయ్యే అన్ని క్వశ్చన్స్ని అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇట్లాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, జాగ్రత్త అందరూ, అండ్ బాయ్ బాయ్.